నమస్కారం. మనీ మాట్లాడుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఓకే. మీరు సండే ఈ క్వెషన్స్‌కి బదులు చెప్పాలి. న్యూ ఇయర్ అండ్ ఫస్ట్ సండే. ఈ క్వెషన్స్‌కి బదులు చెప్పడానికి నేనున్నాను. క్వెషన్స్ అడగడానికి విష్ణు ఉన్నారు. నమస్కారం సార్. అందరికీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. మొదట మీ రిజల్యూషన్ ఏంటి సార్? హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఆల్. నా తాలూకు రిజల్యూషన్ ఎంత సింపుల్‌గా ఉంటది. ఎక్సర్సైజ్ బాగానే చేయడం. వాయిని షుగర్‌ని కట్ చేయడం. అనుకున్నదంతా నోట్లో అయిపోకుండా ఉండడానికి. నేను 20-30 బుక్కులు చదవాలి. దాని ముందేమో 3 బుక్కులు రాసియ్యాలి. ఒకటి 2 సగం రాసాను. ఇంకా సగం ఇంకోటి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ అవుతున్నది. సార్ నెక్స్ట్ సామాన్య ప్రజలందరూ చాలా రిజల్యూషన్ చేసుకుంటారు. దానివల్ల మాకు ఫాలో చేయడం ఉండదు. కానీ అప్పటి నుంచి మేము పైకి రావాలంటే పైనుంచి రావాలంటే మేమేం చేయాలి? దానికి ఒక టిప్ చెప్పండి సార్. ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఎరగొట్టి చేయండి. క్రెడిట్ కార్డ్ లేకుండా ఉండడం చూడండి. ఉన్న క్రెడిట్ కార్డ్‌ని సెటిల్ చేయండి. ఎందుకు ఖర్చు చేయమని చెప్తున్నా మీరు ఇంక మీద నుంచి యూజ్ చేయడం ఉండడానికి ఖర్చు చేయమని చెప్తున్నాను. క్రెడిట్ కార్డ్‌లో వడ్డీ ఒకటే కట్టకండి. వైఫ్, సిస్టర్, మదర్, ఫ్రెండ్ ఎవరితోనైనా గోల్డ్ కొని కన్సల్ట్ చేసి ఆ గోల్డ్ అమ్మి చూసి ఆ ఫస్ట్ క్రెడిట్ కార్డ్‌కి అసలే క్లోజ్ చేయండి. గోల్డ్‌ని ఈఎం కార్డ్ వచ్చేసి స్టాప్ చేయండి. అది క్రెడిట్ కార్డ్ లోన్. ఓకే. గోల్డ్‌ని ప్లెడ్జ్ చేయండి. అదవుతుంది ఫస్ట్. క్రెడిట్ కార్డ్ లోన్‌కి. గోల్డ్ ప్లెడ్జ్ చేయమని క్రెడిట్ కార్డ్ లోన్‌కి ఇదే సార్ ఫస్ట్ ఒక విషయంకి. పర్సనల్ లోన్ ఏమో యాక్సిలరేటర్ పేమెంట్ మోడ్‌లో ఈఎంఐలో కొద్దిగా ఎక్కువ కట్టి స్టార్ట్ సార్. ఆ తర్వాత హోమ్ లోన్ ఉంటే ఎక్స్ట్రా 2 ఈఎంఐ ఎవ్రీ ఇయర్ కట్టండి. ఓకే. ప్రైవేట్ బ్యాంక్‌లో అయితే మిగతా 3 ఈఎంఐలు ఉంటాయి సార్. 3 ఈఎంఐ కట్టండి. ఒకటి కట్టండి. మీ ప్రైవేట్ బ్యాంక్ ఏమో నేషనలైజ్ బ్యాంక్ మార్చారండి. ఏ ప్రాబ్లమ్ ఉంది ఎంతైనా కట్టుకోవచ్చు. ఓకే. 1000 ఉన్నా కట్టుకోవచ్చు. ఎంతున్నా కట్టొచ్చు. అది చాలా మందికి తెలియలేదు సార్. ఎందుకంటే హోమ్ లోన్ ఉందంటే మీరు రూ. 5 కూడా రూ. 1000 కూడా మీరు కట్టొచ్చు. ప్రైవేట్ బ్యాంక్ ఉంటారా నేషనల్ బ్యాంక్ మూవ్ అవ్వండి. ఎందుకంటే మీరు ఫాస్ట్‌గా మీరు ఆ లోన్ క్లియర్ దయచేసి ఇల్లు కొనకండి. ఇండియాలో ఇల్లు చాలా తక్కువగా అమ్మారు. ఇల్లు కొనకండి. డెఫినెట్‌లీ లోన్ చేసి ఇల్లు కొనకండి. ఇల్లు ఎత్తానంటే ఇల్లు ఉండదనుకోకండి. గురువు తన కథ చాలా టైం మీకు చెప్పాను. ఓకే సార్. నెక్స్ట్ అవుతుంది క్రెడిట్ కార్డ్‌ని కట్ చేసి ఉంచమని చెప్పారు. క్రెడిట్ కార్డ్ బిల్లు కరెక్ట్‌గా కడతా. ఓకే. కట్ చెయ్యకండి. సార్ నేను క్రెడిట్ కార్డ్ ఇచ్చేస్తున్నాను. అదే నేను పర్సే లేదు సార్. నాది పర్స్ కూడా పర్స్ వచ్చేసింది చూసారా? లేదు. 10 సంవత్సరాల తర్వాత నేను 10 సంవత్సరాల పర్స్ చూశాను సార్. ఇప్పుడు ఊరికెళ్ళినప్పుడు పర్స్ తీసుకెళ్ళి మీతోకి ఇచ్చాను. అందరూ ఆనంద్ సింహాసన్ కదా! ఆనంద్ స్పెషల్ ఏంట్లేదు. కావాలంటే నాకు వేరే ఫోన్ ఉంది. ఈ ఫోన్ యూపీఐ చేసి వెళ్ళిపోతాను. మీరు రతన్ టాటా కథ ఒకటి చెప్పారు కదా! అలాగే ఎక్కడికెళ్ళినా కూడా ఓకే. నేను రతన్ టాటా కాదు. మీరు రతన్ టాటా కథ చెప్పారు కదా సార్. రతన్ టాటా అంతా కాదు. ఆ కథ మళ్ళీ సార్ చెప్తాను. మీరు ఎక్కడికెళ్ళినప్పుడు అలాగా భరించుకొని వచ్చేస్తారు సార్. అలాగే నేను చెప్పలేదు. నేను అలా కాదు సార్. నాకు తెలిసిన తమిళనాడులోని మీరు తమిళనాడులో నింపుతారని అనుకుంటాను సార్. తమిళనాడును సంపాదించడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. తమిళనాడు లక్ష దుబాయ్. ఓకే. ఇది ఏది కావాలన్నా క్రెడిట్ కార్డ్ వచ్చి ఓకే. ఇచ్చేస్తాం. మీ మీరు చేతిలో దానికి చెక్ బ్యాంక్‌లో చేస్తారా సార్? రూ. 1000 ఉంచుకోండి. చేతిలో 3000 ఉంచండి. యూపీఐ వచ్చేసి ఉంచండి. సార్ మేము రిపోర్ట్ పాయింట్స్ నుంచి పెట్రోల్ ట్యాంక్ అంతా రివర్ట్ చేస్తాం. ఓకే. అదంతా వద్దు. అదంతా అవసరం లేదు. పెన్నీ వైస్ పౌండ్ ఏదో ఒక రోజులో మీరు బాధపడతారు. అలా చెప్తున్నాను. చాలా కాలం దొంగ చేస్తే ఒకసారి దొరికిపోతారు. అది వస్తుంది దొంగడు సార్. మేమంతా కరెక్ట్‌గా సార్ కార్డ్ నేను కడుతున్నాం. ఒడిమేల్ జోక్‌లో వస్తున్నారు. మేమందరం యోగ్యం సార్. కరెక్ట్‌గా అయినా బిల్ కట్టేస్తాం. వద్దు. అయినా నేను యోగ్యన్నా. కానీ వద్దు. మీరు వేరే రకం సార్. మీ గురించి అనుకోను. ఓకే. మీరందరూ తమిళనాడులో ఎక్కడికెళ్ళినా కూడా మీరు వచ్చేసిన రకం సార్. ఓకే. నేను చూశాను. అనీస్ కూడా యూజ్ చేయడం లేదు. అందరి పరస ఉండదు. మీరు ఒప్పుకోరు సార్. ఇప్పుడైతే తమిళనాడు నాకు అందరికి తెలుసు. షేక్‌కి 14 సంవత్సరాలు తెలుసు. అప్పుడు కూడా నా దగ్గర పర్స్ ఉండదు. ఓకే సార్. రైట్. నెక్స్ట్ అవుతున్నది ఎస్ఐబిఐ నా దగ్గర చెయ్యాలంటే సరుకుంటున్నాను. దేంట్లో చేయాలి? ఓకే. గోల్డ్, నిఫ్టీ. నిఫ్టీ అయితే చాలా సంవత్సరాలు పడతది. ఈ సంవత్సరంకి గోల్డ్. ఈ సంవత్సరం గోల్డ్. నిఫ్టీ అనా నిఫ్టీ. ఓకే. నిఫ్టీ అనా నిఫ్టీ బీస్. గోల్డ్ బీస్‌లో కొంచెం వేసుకొని ఉన్నాండి. అదే మీకు పాయింట్ వచ్చినప్పుడు ఫిజికల్ గోల్డ్‌లో మార్చిస్తాను అనుకుంటున్నాం. అదే మంచిది అంటున్నాను కదా! క్షణకాలం కన్ను పడుతుందండి. వాళ్ళు పవర్ఫుల్ పొజిషన్‌లో ఉన్నారు. 65% ఏసేసాను అవే చేశారంటే అదంతా అర్థమవుతున్నది. ఓకే. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పారంటే దాని గురించి నేను మార్చి చూసి అంటున్నారు. ఇలాంటివన్నీ ఏదో చెప్తున్నాను. మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి. అది లేదా అర్థం చేసుకొని వదిలేయండి. ఓకే సార్ ఫైన్. నెక్స్ట్ ఒక నిఫ్టీ 50లో ఆల్రెడీ ఎస్ఐపి చేస్తూనే ఉన్నాను. ఇండెక్సే లేదు.
మీరు 2 సంవత్సరాలు చేస్తున్నారంటే కంటిన్యూ చేయండి. ఒక 5, 6 ఇయర్స్ అన్నా మంచి లాభంలో చేసిద్దారు. ఓకే. దయచేసి కట్ చేసి బాండ్‌లేసి వెనక్కి చూడండి. నెలకి రూ. 3000 నిఫ్టీ 50లో ఏసాం. ఓకే. నెక్స్ట్ 50లో ఎయగలమా? అలాగని ఒక ఐడియాలో ఉన్నాను. నిఫ్టీ 50 కంటిన్యూనా నెక్స్ట్ 50లోకెళ్తానా? అదే మీరేమో మా తమ్ముడిని కన్సల్ట్ చేశారంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వినోద్ సార్‌ని కన్సల్ట్ చేశారంటే మీరు గంటగా చెప్తారు. ఓకే సార్. అవుతుంది 20%, 20% ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. దానివల్ల నాకు చేయడం అవడం లేదు. 20% ఆఫ్ మై సాలరీ. కానీ ఇప్పుడు నేను మైండ్ సెట్‌లో ఉన్నాను. ఈ స్ ఈ ఈ మంత్ జీతం వచ్చేసి ఇది నేను దగ్గర చూస్తాను. చూసొస్తాను. నేను ఎలా చేయాలండి ఇది? ఏదో ఇన్వెస్ట్‌మెంట్‌లో ఉంచేయండి. ఫిఫ్త్ డేట్ ఏమో మీ అకౌంట్ ట్యాంక్ ఖాళీ అయిపోతుంది. ఒకటో తారీఖు జీతం వచ్చిందంటే ఫిఫ్త్‌లో ట్యాంక్ ఖాళీ అయిపోతుంది. ఓకే. మీరు మొదటిసారి ఒకటో తారీఖు వచ్చినప్పుడు మొదట ఇన్వెస్ట్ చేశాను. అది బెటర్. అదే ఇన్వెస్ట్ చేయడానికి నేను ఏదో ఒక దాంట్లో అదే కొట్టేస్తుంటాను. చెప్తున్నా కదా! నిఫ్టీ గోల్డ్ అని. ఓకే. ఫస్ట్ వడ్డీ పోనా పర్వాలేదని ఈఎంఐ కడతానా? గోల్డ్, నిఫ్టీ దాని తర్వాత పటాస్ వేస్ట్. ఇంకా ఎక్కువ ఉందని వినోద్ సార్. ఓకే సార్. నెక్స్ట్ వస్తున్న ఈ సంవత్సరం కన్సిడర్ నేను ఏదేది కన్సిడర్ చేయాలి? జైడస్ లైఫ్ ఇన్సూరెన్స్ చూసాం అంటే 18 పిలో ఉంది. డెఫినెట్‌లీ చేయాలి. నాకు నెలకు 10,000, 20,000 ఇన్వెస్ట్ చేయాలంటే నాకు నంబర్ లేదు చెప్పకండి. నంబర్స్ కాదు. పర్సెంటేజ్ చెప్పు. మీరు మార్చండి. జైడస్ లైఫ్ సైన్సెస్ కంఫర్టబుల్‌గా ఉంది. కర్ణాటక కంఫర్టబుల్‌గా ఉంది. సౌత్ ఇండియన్ బ్యాంక్ కంఫర్టబుల్‌గా ఉంది. ఐసీఐసీ కంఫర్టబుల్‌గా ఉంది. ప్రైస్ ఎక్కువ పక్క వెళ్ళినా కూడా హీరో మోటార్ కాపు, దాని తర్వాత ఫార్మా టెవెన్స్, నాటకో రెడ్డి కంఫర్టబుల్‌గా ఉంది. ఓకే. కొంచెం టాట్ బిట్ కొంచెం ఫాస్ట్ చేయాలంటే సిప్లా ఇట్స్ ఓకే. సార్ ఐకే బీస్, ఫార్మా బీస్ ఫర్ ఎనీ మ్యాటర్. ఐటీస్ అండ్ ఫార్మా బీస్ మోర్ దెన్ ఎనఫ్. ఇది అవ్వదు. ఓకే సార్. నెక్స్ట్ ఇంకో సార్ ఒక స్టాక్‌ని క్రాస్ చేశాను. అది గురించి అడుగుతాను అనుకుంటున్నాను సార్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 0.5 టైమ్స్ బుక్ ఉంది సార్. ఓకే. బాల్ ఏమో ఎక్కడో ఆర్ఆర్ స్టంప్‌లో బాల్ వెళ్తున్నప్పుడు ఓకే. ఇది T20 కాదు. ఇదేమో కష్టపడి స్టంప్ వేయడానికి. బాల్ వేసి వెనక్కి చూడాలి. ఓకే సార్. ఓకే. ప్రైస్డ్ బుక్ అని చూసాను. చాలా తక్కువ రేట్‌లో ఉంది. అలా అంత దూరంలో ఎన్‌పిఏ ఉందని మార్కెట్ చెప్తున్నది. ఒక గవర్నమెంట్ మేనేజ్మెంట్‌లో ఉన్న అది ఏమో 1/2% బుక్ అంటే సో మేనేజ్మెంట్ అంత అలగాగా ఉందని అర్థం. నా దగ్గర మీరు చెప్పిన 400 గ్రామ్ నాకు చేతిలో ఉంది. గోల్డ్ ఇప్పుడు పీక్‌లో ఉంది. సీక్‌లోనే లేదు. మీకు 400 గ్రాములు చాలు. అదే సార్. మా దగ్గర 1 కిలో గోల్డ్ ఉంది సార్. 400 గ్రాములు ముందు 600 గ్రాములు. ఈ టైంలో రైలు వచ్చేసి ఒక గంటకు వస్తానా? ఏంటి అవసరం లేదు. అది గోల్డే ఉంచండి. ఎందుకు చేతులు కాలుస్తా అంటున్నారు? అది ఎందుకు అలాగా ఏమంటున్నారు కాంపౌండ్ అవుతాకు. డోంట్ ఇంటరప్ట్ ది ప్రాసెస్ ఆఫ్ కాంపౌండింగ్. అది కాంపౌండ్ అది మట్లు జరుగుతున్నప్పుడు ఆ చేపల్లానే చేతేసి దాన్ని చేయకండి. లాస్ట్‌గా ఇక్కడ మూట అక్కడ చేసి లాస్ట్‌గా పక్కన ఒకటేమో గోదాంలో ఉంచొచ్చని ఏదో ఒకటి దానివల్ల చేయాలి కదా గోదాం సార్. మీరు మార్చుకొని ఉండాలంటున్నారు. అలాగే కమెంట్‌లో అడుగుతున్నారు సార్. కమెంట్‌లో అడుగుతున్న క్వెషన్ మీకు అడుగుతున్నాను సార్. ఇక్కడికున్న గోల్డ్ అక్కడెయ్యి, అక్కడున్న గోల్డ్ ఇక్కడెయ్యి అన్నీ లెక్క చేస్తూనే ఉండు. అదంతా ఓకే సార్. థాంక్ యూ సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. 2026 నెక్స్ట్ జియోవి ప్రాస్పరస్ ఇయర్. మీరు చెప్పిన ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ అంతా ఈ మాసం అయినా 50% ఫాలో చేయడానికి ట్రై చేస్తా సార్. ఓపెన్ మీ మనంబరం కొద్దిగా కరెక్ట్ అయిందని మీరు కన్సిడర్ చేయండి. లేదంటే మీరు వేడికి చూడండి. మనపురం అవుతుంది స్టాక్ ఆఫ్ ది ఇయర్. అట్ 2025లో. ఓకే సార్. ఈసారి నేను ఏంటనుకుంటున్నా అంటే నాటకంలో ఏం చెప్పారంటే జీటీపీఆర్ అండ్ అగ్రో కెమికల్స్ స్పిన్ ఆఫ్ చేస్తానన్న. అది సబ్సిడీగా స్పిన్ ఆఫ్ చేస్తారా? అది లిస్టెడ్ కంపెనీ స్పిన్ ఆఫ్ చేస్తారా? మనం వెయిట్ చేసి చూద్దాం. ఓకే సార్. థాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేయండి. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ కొట్టండి. ఈ వీడియోని మీ సొంత కాల్ని మీ ఫ్రెండ్స్‌కి పంపించండి. వాళ్ళు కూడా చూడమని చెప్పండి. థాంక్ యూ. నమస్కారం.